అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. ఈ సంవత్సరం మనకి వరల్డ్ హార్ట్ డే ఈ ఈ సెప్టెంబర్లో ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన ప్రివెంటివ్ యాక్షన్స్ వాటి గురించి మనం ఒక క్యాంపెయిన్ లాగా అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా శ్రేష్ఠ హాస్పిటల్ తరఫున ప్లాన్ చేశాము. దాంట్లో ముఖ్యమైనది మనం ఒక స్లోగన్ లాగా అనుకుంటున్నాము. ఆ స్లోగన్ ఏంటంటే ఫిట్ ఎట్ 40. అంటే ఏంటంటే మనకి యూజువల్గా 40లోకి ఎంటర్ అవగానే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే కిడ్స్ చదువుకుంటుంటారు, స్కూల్లో ఉంటారు, ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ కెరియర్స్లో కూడా వాళ్ళు పరిగెడతా ఉంటారు 40స్లో. సో ఏమవుతుందంటే మనకి రెగ్యులర్గా 30 సంవత్సరాలు 35 సంవత్సరాల వరకు మనకి హెల్త్ 90% అందరికీ సహకరిస్తుంది. రేర్గా మనం చూస్తాం మనకి గుండె జబ్బులు కానీ ఇతరితర హెల్త్ కండిషన్స్ కానీ. బట్ 40స్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ అంటే ఎవరైనా కూడా కెరియర్స్లో బిజీగా అయిపోవడం, వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోకపోవడం, వాళ్ళ మెడిసిన్స్ నెగ్లెక్ట్ చేయడం, ప్రివెన్షన్ సైడ్ నుంచి ఎక్కువ ఫోకస్ చేయకపోవడం, ఇవన్నీ ఎక్కువ జరుగుతుంది 40స్లో. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 50స్లో 50 సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు 50 దాటిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి అని. చాలామంది మనకు వచ్చే పేషెంట్స్ కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రివెంటివ్ చెకప్స్కి వస్తున్నారు ఎక్కువ మంది. అంటే మాకు హెల్త్ ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అప్పుడు వస్తున్నారు. సో మనం చెప్పేది ఏంటంటే ఇది ఫిట్ ఎట్ 40 కాన్సెప్ట్ ఏంటంటే 30లో ఎలాగా మనకి అందరూ రెగ్యులర్గా చెకప్కి రారు. సో 40లోకి ఎంటర్ అవగానే ఇయర్లీ చెకప్ కానీ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం పర్సనల్ లైఫ్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేయని ఏజ్గా 40 to 50 అనేది వాళ్ళు ప్రొఫెషనల్గా బాగా ప్రొడక్టివ్గా అందరూ బాగా హార్డ్ వర్క్ చేసి అందరూ బిజీగా ఉండే టైం. అంత లైఫ్ టైంలో మీరు చూస్తే ఫస్ట్ 30 ఇయర్స్ మనకి చదువుకోవడం కానీ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ప్రొఫెషన్స్ కానీ ఉంటుంది. 30 to 40 కూడా మన గ్రోత్ కానీ మనం ఆ కెరియర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. 40s వచ్చేటప్పటికి వాళ్ళు పీక్ ఆఫ్ దేర్ కెరియర్ ఉంటారు. ఇట్స్ ఐడియల్ ఏజ్, వాళ్ళకి వర్క్ చేయడానికి ఐడియల్ ఏజ్. బట్ డిసీజెస్ రావడానికి కూడా దట్ ఈస్ ద స్టార్టింగ్ ఏజ్. సో మనం 40స్లో ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం మనం ప్రివెన్షన్ గురించి అంటే డయాబెటీస్, షుగరు, బీపీ, మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేసి మిగతా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా తగ్గించుకొని స్ట్రెస్ తగ్గించుకోవడానికి వేరే హ్యాబిట్స్ అంటే మ్యూజిక్ నేర్చుకోవడం కానీ, వినడం కానీ, బుక్స్ చదవడం కానీ, లేకపోతే వాకింగ్ ట్రాక్స్లో వాక్ చేసేటప్పుడు వాకింగ్ అసోసియేషన్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఇవన్నీ సోషల్ గ్యాదరింగ్స్లో చేయడం వల్ల ఏంటంటే అంటే మనకి మానసికంగా ఉల్లాసంగా ఉండడంతో పాటు శారీరక ఫిట్నెస్ అనేది ఉంటుంది. ప్లస్ శారీరకంగా మనకి ప్రివెన్షన్, మనకి జబ్బులు బారిన పడకుండా ఉంటుంది. సో అందుకని ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిట్ ఎట్ 40 అనేది 40 ఇయర్స్లోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరు రొటీన్గా మనకి ఇయర్లీ వన్స్ అన్న ఒకసారి మన ఈసీజీ, ఎకో, థ్రెడ్మిల్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఇంతవరకన్నా చెక్ చేస్తే మనకి వచ్చిందా, రాబోతుందా, వచ్చే ప్రమాదం ఉందా, లేకపోతే ఏమి ప్రివెన్షన్ చెక్ చేసుకోవాలి. ఈ స్టేజెస్లో ఎందుకు గుర్తించాలంటే రాని వాళ్ళకి అంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో షుగరు, బీపీ, గుండె జబ్బు ఉండే వాళ్ళకి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు డైట్ పరంగా కానీ ఎక్సర్సైజ్ పరంగా కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లాగే కొంతమంది ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే షుగర్ డైరెక్ట్గా రాదు, ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉండదు, బార్డర్లో ఉంటుంది. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎన్ని రోజులు మనం పోస్ట్పోన్ చేయగలిగితే అంత మనకి వితౌట్ మెడిసిన్స్ మనం ట్రై చేయొచ్చు విత్ లైఫ్ స్టైల్ చేంజెస్. నెక్స్ట్ షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ డిసీజ్ కానీ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నెక్స్ట్ కాంప్లికేషన్కి ల్యాండ్ అవ్వకుండా, ఇది నెక్స్ట్ స్టేజ్. కాంప్లికేషన్స్ అంటే ఏంటి? హార్ట్ అటాక్, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, షుగర్ వల్ల, బీపీ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ రాకుండా తీసుకోవడం. సో ఇవన్నీ కానీ మనం ఎర్లీగా 40 కానీ ప్రివెంటివ్ చెకప్స్ తీసుకొని రెగ్యులర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైట్, ఎక్సర్సైజు, మనం ఒక రకమైన మానసిక రిలాక్సేషన్ అది కూడా జిమ్ జాయిన్ అవ్వడం కానీ, జాగింగ్ చేయడం కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ ఏదో ఒక యాక్టివిటీలో ఉంటే మనకి ప్రివెన్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్స్ చీప్. ప్రివెన్షన్ ఈజ్ వెరీ చీప్ అండ్ ఇట్స్ ఈజీ అండ్ ఇట్ ఈస్ హెల్దీ. It will help us in long lifetime.
అంటే మనకి ఎక్కువ రోజులు లైఫ్ టైం ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మనం అదే ఒకే జబ్బు మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానివల్ల వచ్చే కాంప్లికేషన్ మనం 90% అవాయిడ్ చేయొచ్చు. అదే కానీ మనం లేట్గా డిటెక్ట్ చేస్తే, అంటే 50s 55s ఆల్రెడీ సివియారిటీ ఎక్కువైపోయి కాంప్లికేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం అక్కడ కంట్రోల్ చేయడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఎక్కువ డోసెస్ ట్యాబ్లెట్స్ కానీ ఫ్రీక్వెంట్గా మానిటర్ చేయడం కానీ చేయాల్సి వస్తుంది. అదే మనం ఎర్లీగా, అంటే లైక్ మనం అందుకే ఫిట్ ఎట్ 40 అంటున్నాం. ఎందుకంటే 40 yearsలోనే మనం కానీ జాగ్రత్తలు తీసుకోగలిగితే, 40 ఏళ్ళ నుంచి కానీ మన లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే మనకి హెల్త్ 50లో కానీ 60లో కానీ 70లో కానీ ఈ జాగ్రత్తలు మనకి అక్కడ మనకి ఉపయోగపడతాయి. మనం 70లోకి వెళ్ళినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగడం, 80లోకి వెళ్ళినా కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడం, అది 40 నుంచే మనకి అలవాటు అవ్వాలి. మన వరల్డ్ హార్ట్ డే వాక్ కూడా ఈ మంత్ ప్లాన్ చేస్తున్నాం. మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి, అవేర్నెస్ తెచ్చుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరికీ మీరు ఒక అవేర్నెస్ తెచ్చిన వాళ్ళు అవుతారు. అందరికీ నమస్కారం.